ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సీయోన్లో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన ఆయన గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్యసాంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతముతో సమానము, నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారి నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోవును. వారు మట్టిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయనుగును, ఎవరు తన దేవుడిన యెహోవా మీద ఆశ పెట్టుకును వారు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, దేవా నీ నీతి ఆకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తదువు. నీ గొప్పతనమును వృద్ధి చేయము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాది యొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వల్లని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్తకాలములందు ఆ ప్రత్యక్షతను కనబరుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ ఎరగలేదు. ఆయన ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవునిదికి వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కలముషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మహోన్నతుడు, మహత్యము గలవాడవు. జనములన్నిటిపైన నీవు హెచ్చి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మేము పోరాడుతూ నిత్య జీవమును చేపట్టుటకు కృప చూపమని, అనేకుల ఎదుట గొప్ప సాక్షులుగా మమ్మల్ని మీరు నిలబెట్టమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.